హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ ని కూడా డిస్కస్ చేసుకుని మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ గా నా యొక్క సొంత నోట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అలా జాయిన్ అయ్యి ఏంటంటే మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని నేను కనుక క్లాస్ చెప్పేటప్పుడు కనుక మీరు ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది ఫాలో అయినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది చాలా కాలం గుర్తుండడంతో పాటు మీరు మీ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఏంటంటే మంచి మార్కులను స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏపీ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ మనం మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఒక తూర్పు చాళుక్య వంశం అనేది ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది అంటే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించినటువంటి రాజవంశాలు గొప్ప రాజవంశం ఏదంటే కనుక ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం అనమాట. ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం అనేది మన యొక్క ఆంధ్రదేశానికి రాజ్యానికి ఏ విధంగా రావడం జరిగింది అనేక అంశాలు అనేవి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం అనమాట. సో ఎవరైనా సరే ఇంకా గనక మీలో ఆ వీడియో చూడకపోతే కనుక ఫస్ట్ పార్ట్ అయినటువంటి యొక్క తూర్పు చాళుక్యులు అని ఉంటుంది. ఆ ఫస్ట్ పార్ట్ ని మీరు చూడండి. అది చూసిన తర్వాత ఏంటంటే సెకండ్ పార్ట్ కింద మీరు ఈ వీడియోని చూడండి అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే తూర్పు చాళుక్యులు అనేది గొప్ప రాజు అయినటువంటి యొక్క గుణగ విజయాదిత్యుడు ఏంటంటే తర్వాత రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏ విధంగా రాజ్యానికి వస్తాడంటే ఇతను తండ్రి అయినటువంటి విష్ణువర్ధనుడు 5వ విష్ణువర్ధనుడికి అదే విధంగా రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ గోవిందవర్మ కూతురు అయినటువంటి శీతల మహాదేవి లేదా శీల మహాదేవికి పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు అనమాట. సో ఈ విధంగా యొక్క గుణగ విజయాదిత్యుడు ఏంటంటే తన తాత అయినటువంటి విజయాదిత్య 2 ఎవరైతే ఉన్నారో అతను రాష్ట్రకూట రాజు అయినటువంటి గోవింద 3 ఏంటంటే ఓడించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడించడం వల్ల వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంధి ఫలితంగా గోవింద 3 కూతురైనటువంటి శీల మహాదేవిని అదే విధంగా 5వ విష్ణువర్ధనుడికి ఇచ్చి వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు అనమాట. సో ఈ విధంగా తూర్పు చాళుక్య వంశంలోని అతి గొప్ప రాజు ఎవరంటే కనుక మనకి గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద తూర్పు చాళుక్య డైనాసిటీ. అంటే గొప్ప రాజు ఎవరని చెప్పుకుంటే కనుక అంటే మనం ప్రతి ఒక్క రాజ్యాన్ని చూసినట్లయితే కనుక అది శాతవాహనులు తీసుకున్నా సరే లేదా ఇక్ష్వాకులు తీసుకున్నా సరే లేదా విష్ణుకుండులు తీసుకున్నా సరే ప్రతి ఒక్క రాజ్యంలో ఏంటంటే ఖచ్చితంగా మొట్టమొదటి రాజు ఎవరని చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. అదే విధంగా ఉన్నటువంటి వంశంలోకి వెళ్ళా గొప్ప రాజు ఎవరు అని కూడా అడగడం జరుగుతుంది. సో దాంతో పాటు చివరి రాజు ఎవరు. సో ఈ విధంగా ఈ యొక్క ముగ్గురు రాజుల గురించి మనం ప్రత్యేక శ్రద్ధ అనేది వహించవలసి ఉంటుంది అనమాట. అంటే మనం మంచి మార్కులు స్కోర్ చేయాలంటే మొట్టమొదటి రాజుతో పాటు చివరి రాజుతో పాటు గొప్ప రాజు ఎవరు ఈ ముగ్గురు మీద కూడా ఏంటంటే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేసినట్లయితే సో దీని నుంచి ఏంటంటే మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గుణగ విజయాదిత్యుడు గురించి మనం అన్ని డీటెయిల్స్ అనేవి కంప్లీట్ గా డిస్కషన్ చేసుకుందాం. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే గుణకనెల్ల. అంటే గుణకనెల్ల అనే బిరుదు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక గుణగ విజయాదిత్యుడు. సో ఇందువల్ల ఇతనికి ఆ బిరుదు వచ్చిందంటే గుణాల చేత అందం కలిగిన వాడు అనమాట. అంటే ఇతనికి ఉన్నటువంటి గుణాలు అనేవి అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఇతని యొక్క బిరుదు అనేది గుణగ విజయాదిత్యుడు అనే బిరుదు అనేది ఇతనికి వచ్చింది అనమాట. అదే విధంగా ఇతనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే విజయాదిత్య 3 అనమాట. అంటే విజయాదిత్య 3 అన్నా సరే లేదా గుణగ విజయాదిత్యుడు అన్నా సరే రెండు కూడా ఒకటే అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుణకనెల్ల అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరు అని చెప్పి ఆప్షన్స్ లో విజయాదిత్య 1, విజయాదిత్య 2, విజయాదిత్య 3, విజయాదిత్య 4 ఈ విధంగా ఇచ్చినట్లయితే ఆప్షన్ ఏమవుతుంది అంటే విజయాదిత్య 3 అనమాట. అంటే విజయాదిత్య 3 అన్నా సరే గుణగ విజయాదిత్యుడు అన్నా సరే ఇద్దరు కూడా ఒకటే అనమాట. ఎందుకంటే ఇతని తాత అయినటువంటి విజయాదిత్య 2 తర్వాత ఏంటంటే ఇతనికి రాజ్యానికి రావడం జరుగుతుంది కాబట్టి తన తాత పేరుని ఇతను కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇతని పేరు ఏంటంటే విజయాదిత్య 3 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇతనికి ఉన్నటువంటి ఇంట్రడక్షన్. అదే విధంగా ఇతనికి ఉన్నటువంటి బిరుదు అనమాట. సో ఇతను ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో ఇతను రాజ్యానికి వచ్చే టైంకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసినట్లయితే మనకి యొక్క కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి మనం అది కూడా చూసినట్లయితే సో ఈ విధంగా దక్షిణ భారతదేశం అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో ఇతను రాజ్యానికి వచ్చినప్పుడు కళింగాంధ్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక దేవవర్మ 1 అనమాట. సో కళింగాంధ్ర అంటే ఏంటంటే కళింగ పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కళింగాంధ్ర అంటారు. అంటే కళింగ అంటే ఒరిస్సా ప్రాంతం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఒరిస్సా ప్రాంతం పైన ఆంధ్ర ప్రాంతం ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే కళింగాంధ్ర ప్రాంతం అంటారు అనమాట. ఈ యొక్క కళింగాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే దేవవర్మ 1. అదే విధంగా కళింగాంధ్ర కింద ఏంటంటే వేములవాడ చాళుక్యులు అంటే తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఖమ్మం అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే వేములవాడ చాళుక్యులు. ఈ యొక్క వేములవాడ చాళుక్యులు అంటే ఇతని టైంకి పరిపాలిస్తున్నది ఎవరంటే ఈ యొక్క వేములవాడ చాళుక్యులు బద్దిగాని అతను ఏంటంటే పరిపాలించడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే తూర్పు చాళుక్య డైనాసిటీ అనేది ఉందన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే తూర్పు చాళుక్య వంశం అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం కింద ఏంటంటే కొండ జాతులు అంటే బోయ తెగవాళ్ళు అంటే గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో బోయ కట్టలను కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే తూర్పు చాళుక్యుల కింద వాళ్ళ యొక్క రాజ్యం
అనేది వాళ్ళు స్థాపించుకుని అంటే కొట్టాలనేవి నిర్మించుకుని వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజ్యం అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళ కింద ఏంటంటే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అంటే దక్షిణాన ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఏంటంటే కంచెని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే తూర్పు సైడ్ ఉన్నటువంటి రాజకీయ చరిత్ర అనమాట. అంటే ఇతని కాలంలో ఉన్నటువంటి తూర్పు సైడ్ ఉన్నటువంటి ఏ జాతులు పరిపాలిస్తున్నారు, ఏ అంశాలు పరిపాలిస్తున్నారు అని చెప్పి మనం చూసాం అనమాట. సో పశ్చిమాన సైడ్ చూసినట్లయితే కనుక ఇక్కడ గుజరాత్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక గుజరాత్ ప్రాంతంలో నర్మదా నది కింద ఏంటంటే కిరణపురం అని చెప్పి ఒక రాజ్యం అనేది ఉంటుంది అనమాట. సో ఇక కిరణపురం రాజ్యాన్ని కూడా ఏంటంటే పరిపాలించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక కిరణపురం కింద ఏంటంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి గోవింద III ఏంటంటే ఇక రాష్ట్రకూట వంశాన్ని ఏంటంటే పరిపాలించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇతని కాలంలోనే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో నేను చెప్పేది అంతా కూడా ఏంటంటే ఇతని కాలంలో జరిగినటువంటి సంఘటనలు, అదే విధంగా ఇతని కాలంలో ఉన్నటువంటి సమకాలీన రాజులు ఎవరని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. సో అదే విధంగా ఇతని కాలంలో ఏంటంటే ఇక్కడ కొనగా విజయాదిత్యుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రాష్ట్రకూటుల్లో గోవింద III ఏంటంటే ఆల్రెడీ చనిపోవడం జరుగుతుంది. సో గోవింద III తర్వాత ఏంటంటే అతని కుమారుడైనటువంటి అమోఘ వర్షుడు ఇతని కాలంలో రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అమోఘ వర్షుడు తర్వాత రాష్ట్రకూటులు ఏంటంటే కృష్ణ II ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఒక పక్క మన కళింగాంధ్ర, వేములవాడ చాళుక్యులు, అదే విధంగా కొండ జాతులు, అదే విధంగా ఇక్కడ తమిళనాడు పల్లవులు పరిపాలిస్తున్నారు. ఈ సైడ్ చూసినట్లయితే అంటే పశ్చిమ సైడ్ చూసినట్లయితే కనుక ఇక్కడ కిరణపురం, అదే విధంగా దీని కింద రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షుడు రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రాజ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈ యొక్క రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఉన్నటువంటి సామంతులు ఎవరంటే పశ్చిమ గంగులు, అదే విధంగా నోలంగులు అనమాట. ఇక పశ్చిమ గంగులు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక నీతి రాజమల్లవన్, అదే విధంగా నోలంగులను కూడా ఉంటారు అనమాట. అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఒక రాజ్యం పేరు అనమాట. అది అంటే కాకతీయులు అని చెప్పి ఈ విధంగానైతే మనం వాళ్ళ యొక్క వంశాన్ని పిలుచుకుంటున్నాము. అదే విధంగా వీళ్ళకున్నటువంటి పేరు ఏంటంటే పశ్చిమ గంగులు, అదే విధంగా నోలంగులు అనమాట. సో పశ్చిమ గంగులు పరిపాలిస్తుంది నీతి రాజమల్లవన్, అదే విధంగా నోలంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోలంగులు పరిపాలిస్తున్న రాజు ఎవరంటే కనుక మనకి పాల్చరా వన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా గుణగ విజయాదిత్యుడు తన తండ్రి అయినటువంటి 5వ విష్ణువర్ధన్ కొడుకైనటువంటి ఇక గుణగ విజయాదిత్యుడు రాజ్యానికి రావడం జరుగుతుందో సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అమోఘ వర్షుడికి అదే విధంగా ఇక్కడ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక గుణగ విజయాదిత్యుడు ఏంటంటే గొప్ప రాజు అని చెప్పుకున్నాం కాబట్టి ఇతను ఏం చేస్తారంటే ఇతని కన్ను ఎవరి మీద పడుతుందంటే వీళ్ళకి ఆపోజిట్ గా ఉన్నటువంటి రాష్ట్రకూట రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మీద ఇతని కన్ను మీద పడుతుంది అనమాట. సో ఇతను ఏం చేస్తారంటే రాష్ట్రకూట వంశాన్ని ఎలాగైనా సరే ఆక్రమించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రకూట వంశం కూడా ఎవరిదంటే ఒకప్పుడు వీళ్ళదే అనమాట. ఎందుకంటే పశ్చిమ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పశ్చిమ చాళుక్యులను ఓడించిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రకూటలు రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క పశ్చిమ చాళుక్య వంశం కూడా మా వంశానికి చెందింది అని చెప్పి ఒక గుణగ విజేతుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రాష్ట్రకూటలు ఏంటంటే శత్రువులుగా భావించినటువంటి యొక్క గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే అమోఘ వర్షుడి మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా గుణగ విజయాదిత్యుడికి అదే విధంగా అమోఘ వర్షుడికి ఏంటంటే యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని లింగవల్లి వద్ద ఏంటంటే వీళ్ళిద్దరికి యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏం జరుగుతుందంటే అమోఘ వర్షుడు గెలుపొందడం జరుగుతుంది అనమాట. అంటే అమోఘ వర్షుడు విజయం సాధించడం జరుగుతుంది. తూర్పు చాళుక్య రాజు అయినటువంటి గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఓడిపోవడం జరిగిందో ఇతను ఏం చేస్తాడంటే అమోఘ వర్షుడి యొక్క సామంతరాజుగా ఉండిపోతాడు అనమాట. అంటే రాష్ట్రకూటుల యొక్క సామంతులుగా తూర్పు చాళుక్య వంశం అనేది మరలా రాష్ట్రకూటుల కిందకి అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇతను ఓడిపోతాడో అమోఘ వర్షుడి కింద ఏంటంటే సామంతులుగా ఉంటూ తన రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గంగులు అదే విధంగా నోలంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఏంటంటే రాష్ట్రకూట రాజులు ఆల్రెడీ యొక్క తూర్పు చాళుక్యాన్ని ఆల్రెడీ ఆక్రమించుకున్నారు కాబట్టి మన మీద కూడా దండెత్తి వస్తారని చెప్పి ఇక్కడ రాష్ట్రకూటుల కింద ఉన్నటువంటి పశ్చిమ గంగులు అదే విధంగా నోలంగులు ఏం చేస్తారంటే ఈ యొక్క రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధం ప్రకటించినప్పుడు రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షుడు ఏం చేస్తారంటే తన సామంత రాజు అయినటువంటి గుణగ విజయాదిత్యుని ఏంటంటే వాళ్ళు నా మీద యుద్ధం ప్రకటించారు కాబట్టి నా తరపున నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పశ్చిమ గంగులను అదే విధంగా నోలంగులను ఓడించేసి అని చెప్పి ఈ యొక్క అమోఘ వర్షుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క గుణగ విజయాదిత్యుడికి ఆజ్ఞను జారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ గుణగ విజయాదిత్యుడు ఏం చేస్తాడంటే వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఇక్కడ పశ్చిమ గంగులు అదే విధంగా నోలంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఓడించడం జరుగుతుంది అనమాట. అంటే అమోఘ వర్షుడిని ఓడించలేకపోయాడు కానీ తన సామంతులైనటువంటి పశ్చిమ గంగులు అదేవిధంగా నోలంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఏంటంటే కంప్లీట్ గా ఓడించడం జరుగుతుంది అనమాట. సో అంటే ఈ విధంగా ఇతను ఏంటంటే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి ఈ యొక్క విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే రాష్ట్రకూటుల సామంతరాజు అయినప్పటికీ కూడా అతనికి ఒక విధంగా ఏంటంటే తన రాజ్యాన్ని ఎప్పుడు మళ్ళీ అతను ప్రతిష్ఠించుకుంటాడు లేదా తన రాజ్యానికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి అతను ఒక పక్క ఏంటంటే లోపల మదన పడుతూనే ఉంటాడు. వచ్చిన అవకాశం నేను ఎప్పుడైనా సరే సద్వినియోగం చేసుకుందని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పశ్చిమ గంగులు నోలంగులు కూడా ఓడించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడించేసిన తర్వాత రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్రకూటులు ఏంటంటే అమోఘ వర్షుని కాలంలో ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట. సో రాష్ట్రకూట రాజ్యం అనేది
ఎవరి కాలంలో బాగా అభివృద్ధి చెందిందంటే అమోఘ వర్షుని కాలంలో వాళ్ళ యొక్క రాజ్యం అనేది బాగా అభివృద్ధి అనేది చెందిన తర్వాత. సో ఇతని మరణం తర్వాత అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి యొక్క అమోఘ వర్షుడు ఎవరైతే ఉన్నాడో ఇతని మరణం తర్వాత ఏంటంటే రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక కృష్ణ II అనమాట. అంటే రాష్ట్రకూటుల తరపున ఈ యొక్క అమోఘ వర్షుడు తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక కృష్ణ II అనమాట. ఇతని కొడుకైనటువంటి కృష్ణ II అనమాట. సో దీని అదనంగా భావించినటువంటి యొక్క తూర్పు చాళుక్య రాజు అయినటువంటి కొనగా విజయాదిత్యుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే ఇక కృష్ణ II రాజు ఏంటంటే అత్యంత బలహీనమైన రాజు అనమాట. అంటే తన తండ్రి అంత గొప్ప రాజు కాదు కాబట్టి ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ఏం చేస్తాడంటే నేను ఇతని మీద యుద్ధానికి వెళ్ళి ఎలాగైనా సరే నేను కోల్పోయినటువంటి యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉందో ఇక తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దాన్ని మరలా నేను స్వీకరిస్తానని చెప్పి ఇక కృష్ణ II మీదకి ఏంటంటే యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే తన తండ్రి చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా తన కొడుకుని వాళ్ళ కొడుకుని ఎలాగైనా ఓడించాలని చెప్పి కృష్ణ IIని ఎలాగైనా ఓడించాలని చెప్పి అతని మీదకి ఏంటంటే యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధానికి వెళ్ళి రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కృష్ణ కాలంలో ఏంటంటే అతన్ని ఓడించేసి మరలా తిన రాజైన తిను వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏ విధంగానైతే తూర్పు చాళుక్య వంశం అనేది రాష్ట్రకూటుల కింద సామంతంగా వెళ్ళిపోయిందో మరలా ఏంటంటే దాని వైభవాన్ని తిరిగి తీసుకొచ్చింది ఎవరంటే కనుక మనకి యొక్క గుణగ విజయాదిత్య II అనమాట. సో ఈ విధంగా కృష్ణ II కాలంలో ఇక్కడ ఉన్నటువంటి గుణగ విజయాదిత్యుడు స్వతంత్రం అనేది ప్రకటించుకుంటారు అనమాట. సో అంతకుముందు సామంతరాజుగా ఉన్నటువంటి యొక్క గుణగ విజయాదిత్యుడు కృష్ణ IIను ఓడించేసి మరలా తన రాజ్యాన్ని తీసేసుకున్నాడు కాబట్టి స్వతంత్రం ప్రకటించుకుంటారు. అంటే తన సామంతరాజుగా కాకుండా తానే ఒక రాజు కింద ఆ రాజ్యానికి ప్రకటించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కృష్ణ II ఓడిపోయిన తర్వాత గుణగ విజయాదిత్యుడు కృష్ణ II ఏం చేస్తాడంటే పారిపోయి ఏంటంటే మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా కృష్ణ II ఓడిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఇంకా గుణగ విజయాదిత్యుడి కాలంలో ఏంటంటే ఇక తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఇక తూర్పు చాళుక్య వంశం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అనమాట. అంటే అక్కడ కళింగ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ఏంటంటే అనేక ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతని కాలంలో అనేక ప్రాంతాలు ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క గుణగ విజయాదిత్యుడికి సంబంధించిన 4 సేనాధిపతులు ఉంటారు అనమాట. అంటే ఇతని కాలంలో ఏ యుద్ధాలు చేయాలన్నా సరే ఇతని కాలంలో ఉన్నటువంటి యొక్క 4 సేనాధిపతులు ఏంటంటే అది గొప్ప సేనాధిపతి ఎవరంటే కనుక మన పాండురంగడు. అంటే ఇతనికి 4 సేనాధిపతులు ఉంటారు. వాళ్ళని ఏమిటంటే బ్రాహ్మణ మంత్రులను కూడా పిలవడం జరుగుతుంది. సో అందులో మొట్టమొదటి వాడేవాడంటే కడియరాజు, రెండో వాడేవాడంటే అతని కొడుకైనటువంటి పాండురంగడు అనమాట. సో వీళ్ళు 4 సేనాధిపతుల్లో అతి గొప్పవాడు ఎవరంటే కనుక ఈ యొక్క పాండురంగడు, మూడో వ్యక్తి ఎవరంటే కనుక వినయాది శర్మ, నాలుగో వ్యక్తి ఎవరంటే కనుక రాజాదిత్య. అంటే ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తున్నాడో మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉంటారంటే రాష్ట్రకూటులైనా సరే లేదా కళింగ ప్రాంతమైనా సరే లేదా పల్లవులు కానీ ఎవరితో అయినా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇతని సేన అయినటువంటి పాండురంగడిని ఏంటంటే తన వెంట తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తన సేన అయినటువంటి పాండురంగని వెంట తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ యుద్ధంలో గెలుపొందాడు అనమాట. ఎందుకంటే ఈ యొక్క పాండురంగడు ఎవరైతే ఉన్నాడో ఇతని గొప్ప సర్వ సైన్యాధ్యక్షుడు అనమాట. ఈ యొక్క గొప్ప సర్వ సైన్యాధ్యక్షుడు తన తోడుగా ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ యుద్ధానికి వెళ్ళినా సరే ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ప్రతి యుద్ధంలో కూడా గెలుపు అనేది పొందడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇతను సాధించినటువంటి విజయాలన్నింటిలో కూడా ఏంటంటే ఈ యొక్క పాండురంగుడు తనదైన ముద్ర అనేది వేస్తాడు అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనం చూసాం ఈ యొక్క తూర్పు చాళుక్యుల కింద ఏంటంటే బోయకట్లు అనే వాళ్ళు ఉంటారు. అంటే గిరిజన తెగ వాళ్ళు ఏంటంటే తమ రాజ్యాన్ని అంటే కొట్టలు కంటే దుర్గాల కింద వాళ్ళ ఊళ్ళు చుట్టూరు ఏంటంటే దుర్గాల కింద నిర్మించుకుని వాళ్ళు రాజ్యం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ మీదకి ఏంటంటే ఈ యొక్క పాండురంగడు ఏంటంటే యుద్ధం ప్రకటిస్తాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి గుణగ విజయాదిత్యుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఈ యొక్క రాష్ట్రకూటులను ఓడించేశాడు కాబట్టి వీళ్ళ కింద ఉన్నటువంటి ఈ యొక్క బోయకట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జయించాలని చెప్పి తన సేన అనేటువంటి పాండురంగడు ఏంటంటే అక్కడికి పంపించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పాండురంగడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి బోయకట్లు ఎవరైతే ఉన్నారో అంటే గిరిజన తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించేస్తాడు అనమాట. సో ఓడించేసిన తర్వాత ఇతను ఒక శాసనం అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో శాసనం ఏంటంటే నెల్లూరు వద్ద ఏంటంటే అద్దంకి శాసనం అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఇతను సాధించినటువంటి విజయాల గుర్తుగా అంటే పాండురంగడు ఎప్పుడైతే యొక్క బోయకట్టలు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఓడించేశాడు, అదే విధంగా తన రాజ్యాన్ని కలిపేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో అతను ఏంటంటే నెల్లూరు సమీపంలో అద్దంకి అనే ప్లేస్ లో ఏంటంటే అద్దంకి శాసనం అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అద్దంకి శాసనం అనేది ఏదైతే ఉందో ఇది ఏంటంటే తెలుగులో తొలి పద్య శాసనం కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బోయకట్టలు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి 12 ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఈ యొక్క 12 ప్రాంతాలని కూడా ఏంటంటే ఈ యొక్క పాండురంగుడు జయించేసి అవన్నీ కూడా గుణగ విజయాదిత్యుడికి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అతని గుర్తుగా ఏంటంటే నెల్లూరు సమీపంలో ఉన్న పులికాటు సరస్సు ఏదైతే ఉందో ఆ పులికాటు సరస్సు దగ్గర ఏంటంటే ఈ యొక్క పాండురంగ పట్టణం కూడా నిర్మించడం జరుగుతుంది అనమాట. అంటే అతను అంత గొప్పవాడు అనమాట. గుణగ విజయాదిత్యుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి యొక్క పాండురంగుడు ఎవరైతే ఉన్నాడో అతనంత గొప్ప సర్వ సైన్యాధ్యక్షుడు కాబట్టి అతను వెళ్ళినటువంటి యుద్ధాలన్నింటిలో కూడా ఇతను ఎంతో కొంత హెల్ప్ చేసి ప్రతి ఒక్క యుద్ధంలో కూడా ఏంటంటే గెలుపొందడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం యొక్క గుణగ విజయాదిత్య వచ్చే టైంకి మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మ్యాప్ పాయింటింగ్ ఇక్కడ మనం చూసినట్లయితే 3 పురాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ నర్మదా నది కింద ఉన్నటువంటి కిరణపురం అంటే గుజరాత్ లో ఉన్నటువంటి కిరణపురం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అచలపురం, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి చక్రకోటపురం, ఈ 3 పురాలు కూడా ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చాళుక్య వంశ రాజ్యం ఒకటే కాకుండా మిగిలినటువంటి చిన్న చిన్న రాజ్యాలు కూడా ఏంటంటే అనేకం ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా 3 పురాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 3 పురాలను కూడా ఏంటంటే ఇతను ఓడించడం జరుగుతుంది అనమాట. సో అందుకే ఇతను ఉన్నటువంటి బిరుదు ఏంటంటే త్రిపుర మర్త మహేశ్వర
త్రిపుర. సో త్రిపుర అంటే 3 పురాలు ఉంటాయి. అంటే కిరణపురం, అదే విధంగా దక్షిణ కోసలు పరిపాలిస్తున్నటువంటి కిరణపురాన్ని, అదే విధంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తున్నటువంటి చక్రకోటపురాన్ని, అదే విధంగా దక్షిణాన ఉన్నటువంటి అచలపురాన్ని ఇతను ఏంటంటే ఓడించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 3 పురాలను ఓడించడం వల్ల ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే త్రిపుర మర్త మహేశ్వర అనే బిరుదు ఇతనికి ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతాడంటే త్రిపుర మర్త మహేశ్వర అనే బిరుదు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు అంటే కనుక గుణగ విజయాదిత్యుడు అనమాట. సో ఈ విధంగా ఇతను ఏంటంటే ఆ బోయకట్లను ఆక్రమించేశాడు, అదే విధంగా రాష్ట్రకూట్లను కూడా ఆక్రమించేశాడు. సో తర్వాత ఇతను కన్య ఎవరి మీద పడుతుందంటే కళింగాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవవర్మ ఎవరైతే ఉంటాడో ఈ యొక్క దేవవర్మ మీద పడుతుంది. ఈ యొక్క దేవవర్మ అని కూడా ఏంటంటే ఇతను ఓడించడం జరుగుతుంది. అదే విధంగా తమిళనాడు పరిపాలిస్తున్న పల్లవులు ఎవరైతే ఉన్నారో పల్లవులు అందరినీ కాకపోయినా సరే కొంతమంది ఏంటంటే పల్లవులను కూడా ఓడించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా రాష్ట్రకూటుల యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి వేములవాడ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తున్న బత్తిగాను కూడా ఇతను ఓడించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు ఏంటంటే రాష్ట్రకూటులను ఓడించేశాడు, తర్వాత ఏంటంటే బోయకట్లను ఓడించాడు, తర్వాత కళింగాంధ్ర ప్రాంతాన్ని కూడా ఓడించేశాడు, తర్వాత పల్లవులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పల్లవులను కూడా ఓడించేశాడు. అదే విధంగా వేములవాడ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వేములవాడ చాళుక్యులను కూడా ఏంటంటే ఇతను ఓడించడం జరిగింది అనమాట. అంటే దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా ఏంటంటే ఇతను తన రాజ్యంలోకి చేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే దక్షిణ భారతదేశంలో కూడా అతి గొప్ప రాజు ఎవరంటే కనుక మన ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్రకూటుల యొక్క సార్వభౌమత్వం తెలిపే చిహ్నాలు అనేవి రెండు ఉంటాయి అనమాట. అవేంటంటే పాళీ ధ్వజం, అదే విధంగా గంగా యమున తోరణాలు. సో అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే రాష్ట్ర చిహ్నం అనేది ఉందో అదే విధంగా యొక్క రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ యొక్క సార్వభౌమత్వం తెలిపే సూచనలు ఏంటంటే పాళీ ధ్వజం, అదే విధంగా గంగా యమున తోరణాలు. సో ఎప్పుడైతే ఈ యొక్క అమోఘ వర్షుని ఓడించేశాడో ఈ యొక్క గుణగ విజయాదిత్యుడు రాష్ట్రకూటుల సార్వభౌమత్వం తెలిపిన చిహ్నాలు ఏవైతే ఉన్నారో పాళీ ధ్వజం, అదే విధంగా గంగా యమున తోరణాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ఆక్రమించాడు అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతాడంటే రాష్ట్రకూటుల యొక్క సార్వభౌమత చిహ్నాలైనటువంటి పాళీ ధ్వజం, అదే విధంగా గంగా యమున తోరణాలను ఆక్రమించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక గుణగ విజయాదిత్యుడు. సో ఈ విధంగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా ఏంటంటే ఇతను ఆక్రమించడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే రణరంగ శూద్రక, అదే విధంగా పరమ చక్ర రామ. సో ఇతను కొన్నటువంటి బిరుదులు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రణరంగ శూద్రక అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఇతనికి యుద్ధాలలో ఆరితేరని వాడు అనమాట. అంటే బాగా యుద్ధాలు చేసి అంటే ప్రతి యుద్ధానికి అతను వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి యుద్ధం కూడా గెలుపొందడం జరిగింది కాబట్టి ఇతను కొన్నటువంటి బిరుదు ఏంటంటే రణరంగ శూద్రక. సో దాంతో పాటు పరచక్ర రామ, సో తర్వాత భువన కందర్ప, ఇవన్నీ ఏంటంటే ఇతను కొన్నటువంటి బిరుదులు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత దక్షిణాపతి అంటే దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా సమైక్యం చేసి పరిపాలించాడు కాబట్టి ఇతని బిరుదు ఏంటంటే దక్షిణాపతి, అదే విధంగా గుణకనెల్ల. సో తర్వాత వీర మకర ధ్వజ, అదే విధంగా త్రిపుర మత్త మహేశ్వర. లాస్ట్ ఏంటంటే సప్త మహాపంచ మహాశబ్దం అనమాట. అంటే ఇతను కొన్నటువంటి బిరుదులన్నీ కూడా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గుణగ విజయాదిత్యుడి కాలంలో ఏంటంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా సమైక్యం చేసి పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇతను తాత అయినటువంటి విజయాదిత్య II ఎవరైతే ఉంటాడో ఇతను ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇతని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ అనేది చేసుకున్నాం. సో ఇతను ఏంటంటే విజయాదిత్య II ఏంటంటే 108 ఆలయాలు, మృగేశ్వర ఆలయాలు, నరేంద్ర మృగేశ్వర ఆలయాలు నిర్మించాడని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా. సో అదంతా ఎలా తెలిసిందంటే మనకి ఇతను వేయించినటువంటి శాతలూరు శాసనం ప్రకారం. అంటే ఇక గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో ఇతను వేయించినటువంటి శాతలూరు శాసనం ప్రకారం ఏంటంటే గుణగ విజయాదిత్యుడు సాధించినటువంటి విజయాలు అంటే ఇతను ఏ విధంగా రాష్ట్రకూట రాజైనటువంటి కృష్ణాటును ఓడించాడు, అదేవిధంగా పల్లవులను ఏ విధంగా ఓడించాడు, అదేవిధంగా బోయకట్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బోయకట్లను ఏ విధంగా ఓడించాడు. సో ఇదంతా కూడా మనకి స్టోరీ ఎలా తెలుస్తుందంటే ఇతను వేయించినటువంటి శాతలూరు శాసనం ఏదైతే ఉందో ఈ శాతలూరు శాసనం ఏంటంటే ఇతను సాధించినటువంటి విజయాల గురించి ఇతను ఒక శాసనం అనేది వేయించాడు అనమాట. సో ఇతనితో పాటు ఇతని తాత అయినటువంటి విజయాదిత్య II ఎవరైతే ఉన్నాడో ఇతను నిర్మించినటువంటి 108 ఆలయాలు, 108 నరేంద్ర మృగేశ్వర ఆలయాలు ఏ విధంగా అయితే నిర్మించాడో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయంటే ఇతను వేయించినటువంటి శాతలూరు శాసనం ప్రకారం అనమాట. సో ఈ విధంగా గుణగ విజయాదిత్యుడు సాధించినటువంటి విజయాలు ఇతను వేయించినటువంటి శాసనాలు అనమాట. సో ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక చాళుక్య భీముడు అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం ఇంత ముందు ఏంటంటే కృష్ణ II ఇతని చేతిలో ఓడిపోయి పారిపోయడం చూసాం కదా. ఇక పారిపోయినటువంటి కృష్ణ II ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే చాళుక్య భీముడి కాలంలో ఏంటంటే మరలా తిరిగి రాజ్యానికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే గుణగ విజయాదిత్యుడు ఉన్నప్పుడు ఏంటంటే అతను గొప్ప రాజు కాబట్టి అతను పారిపోయి మరలా తిరిగి రాజ్యానికి రాలేదు. బట్ ఇతని తర్వాత చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతను గుణగ విజయాదిత్యుడు అంత గొప్ప రాజు కాదు కాబట్టి కృష్ణ II ఏంటంటే మరలా ఆ యొక్క రాష్ట్రకూట రాజ్యానికి వచ్చేసి స్వతంత్రం అనేది ప్రకటించుకున్నారు. అంటే ఈ యొక్క రాష్ట్రకూట రాజ్యం ఏదైతే ఉందో ఇది నా రాజ్యం అని చెప్పి ఇతను స్వతంత్రం అనేది ప్రకటించుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా స్వతంత్రం ప్రకటించుకున్నాడో
ఉన్నాడో చాళుక్య భీముడు కోపం వస్తుంది అనమాట. ఎందుకని ఇతను ఆల్రెడీ ఇతని ముందే గుణగ విజయాదిత్యుడు, ఇతని తండ్రి అయినటువంటి గుణగ విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ రాజ్యానికి వచ్చి రాష్ట్రకూట రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే కలిపేసుకోవడం జరిగింది. కానీ ఏం జరిగింది, ఇక్కడ కృష్ణాటు ఏంటంటే తిరిగి రాజ్యానికి వచ్చి రాష్ట్రకూట రాజ్యం నాదని చెప్పి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క చాళుక్య భీముడికి అదేవిధంగా కృష్ణాటుకి ఏంటంటే మరలా యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కృష్ణాటు తరపున ఏంటంటే వేములవాడ చాళుక్యులు అంటే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వేములవాడ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి బద్దిగా ఏంటంటే కృష్ణాటు తరపున యుద్ధానికి, అదేవిధంగా ఇక్కడ చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క చాళుక్య భీముడికి యుద్ధం అనేది చేయడం జరుగుతుంది. అంటే కృష్ణాటు ఏంటంటే డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొనక అతని ఫ్రెండ్ అయినటువంటి వేములవాడ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో అతని తరపున యొక్క కృష్ణాటు ఏంటంటే చాళుక్య భీముడితో యుద్ధం అనేది చేయడం జరుగుతుంది. సో యుద్ధంలో ఏం జరుగుతుందంటే చాళుక్య భీముడు ఓడిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్రకూట వంశం అనేది మరలా తిరిగి కృష్ణాటు చేతిలో తన యొక్క రాజ్యాన్ని మరలా అతను నిర్మించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా స్టోరీ మనకి ఎలా తెలుస్తుందంటే పంపకవి రాసినటువంటి విక్రమార్క విజయం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క విక్రమార్క విజయం ద్వారా ఏంటంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణాటు ఏంటంటే వేములవాడ చాళుక్యులైనటువంటి బద్దిక సహాయంతో ఈ యొక్క తూర్పు చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య భీముడిని ఓడించేశాడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే పంపకవి రాసినటువంటి విక్రమార్క విజయం అనే స్టోరీ అనే పుస్తకం ఏదైతే ఉందో దాని ద్వారా మనకి దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక కృష్ణాటు ఎవరైతే ఉన్నాడో ఇక కృష్ణాటు ఒకటికే కాదు కదా, ఇక చాళుక్య భీముడు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి సో ఇతను ఏం చేస్తాడంటే ఖమ్మం జిల్లాని పరిపాలిస్తున్నటువంటి ముదిగొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహాయం అనేది అర్థించడం జరుగుతుంది అనమాట. ఎందుకని కృష్ణాటు చేతులు ఇతను ఓడిపోయాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ముదిగొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటంటే వేంగి చాళుక్యులు మిత్రులు అనమాట. ఇక్కడ తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ముదిగొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ మిత్రులు అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఓడిపోయాడు ఇక చాళుక్య భీముడు ఏం చేస్తాడంటే ముదిగొండ చాళుక్యులు ఏంటంటే నా రాజ్యం ఎలాగైనా సరే నాకు కావాలని చెప్పి సాయం అనేది అర్థించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ముదిగొండ చాళుక్యులు ఏం చేస్తారంటే అప్పుడు ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్న రాజు ఎవరంటే కుసుమ యోధుడు అనమాట. సో ఇతని యొక్క రాజవంశం ఏదంటే రణవంశ రాజు అనమాట. సో ఈ విధంగా ఇక రణవంశ రాజు ఏం చేస్తారంటే చాళుక్య భీముని ఎలా అయినా సరే నేను రాజ్యానికి తీసుకువస్తాను, సో నీ రాజ్యాన్ని నీకు నేను మరలా తిరిగి అప్పచెప్తానని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతని తరపున ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధం చేసి ఏంటంటే ఇక చాళుక్య భీముని తిరిగి మరలా ఏంటంటే రాజ్యానికి తీసుకురావడం జరుగుతుంది. అంటే అంతకు ముందు కృష్ణాటు చేతిలో ఓడిపోయినటువంటి ఇక చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతను మరలా తిరిగి రాజ్యానికి రావడానికి సహాయం చేసింది ఎవరంటే ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి ముదిగొండ చాళుక్యులు అనమాట. సో ఈ విధంగా ముదిగొండ చాళుక్యులు ఎప్పుడైతే విజయం అనేది సాధించారో చాళుక్య భీముడు ఏంటంటే మరలా ఈ యొక్క తిరిగి తూర్పు చాళుక్య వంశానికి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మరలా తిరిగి రాజ్యానికి వచ్చాడో ఇతను ఏం చేస్తాడంటే తన పేరుని ఏంటంటే విష్ణువర్ధన 6 కింద మార్చుకుంటాడు అనమాట. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే ఈ విధంగా కృష్ణాటు చేతిలో ఓడిపోయాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే మన రాజు అయినటువంటి వాడు ఓడిపోయాడని చెప్పి అందరూ అనుకుంటారనే భావనతో ఏంటంటే తన యొక్క పేరు అనేది మరలా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అదే పేరు కనుక గుర్తుపెట్టుకుంటే కనుక తనకు అవమానం అని భావించినటువంటి ఇక చాళుక్య భీముడు ఏం చేస్తాడంటే తన పేరుని ఏంటంటే విష్ణువర్ధన 6 కింద మార్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే విష్ణువర్ధన 6 కింద మార్చుకున్నాడో ఇతను ఏం చేస్తాడంటే అనేక యుద్ధాలు చేయడం అనేది నేర్చుకుంటాడు అనమాట. అంటే అంతకుముందు ఓడిపోయాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాలు లేవని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే 360 యుద్ధాలు చేసి ఆ యొక్క 360 యుద్ధాలకు ఏంటంటే ఇతను ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి చోట అంటే ఒక శివాలయం మీద నిర్మిస్తాడు అనమాట. సో ఈ విధంగా 360 శివాలయాలు ఇతను చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతను నిర్మించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇతని తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరంటే కృష్ణాటు కొడుకైనటువంటి సేనానికండు అదేవిధంగా చాళుక్య భీముడు కొడుకైనటువంటి ఇరుమర్త గండడికి యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే కృష్ణాటు ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క చాళుక్య భీముడు చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఇక కృష్ణాటు కొడుకైనటువంటి సేనానికండడికి అదేవిధంగా చాళుక్య భీముడు కొడుకైనటువంటి ఇరుమర్త గండడికి ఏంటంటే మరలా ఏంటంటే సింహాసనం కోసం యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈసారి ఎక్కడ యుద్ధం జరుగుతుందంటే కర్ణాటక ప్రాంతంలోని పెరుపెరంబూరు అనే చోట ఏంటంటే ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో అందులో ఈ యొక్క యుద్ధానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే పెరుపెరంబూరు యుద్ధం అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఎలా ఇస్తారంటే పెరుపెరంబూరు యుద్ధం ఎవరికి మధ్య జరిగిందంటే సేనానికండడికి అదేవిధంగా ఇరుమర్త గండడికి అనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరికి యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధం జరగడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మరణించడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళిద్దరు ఎప్పుడైతే మరణించారో అంటే చాళుక్య భీముడు కొడుకైనటువంటి ఇరుమర్త గండడు ఎప్పుడైతే చనిపోయాడు ఇతను ఏంటంటే చాలా బాధపడతారు. అంటే తనకు ఉన్నట్టు లేక ఉన్నటువంటి తన కొడుకు ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధంలో చనిపోయాడో ఇక చాళుక్య భీముడు ఏంటంటే చాలా బాధపడి ఇతను ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక అంటే భక్తి వైపు ఇతను ఏంటంటే మళ్ళడం జరుగుతుంది. అంటే ఇక నుంచి నేను ఇటువంటి యుద్ధాలు కూడా చేయను, కేవలం ఏంటంటే నేను భక్తి వైపు ఆధ్యాత్మికత వైపు వెళ్తానని చెప్పి ఏంటంటే శాంతి వైపు అదే విధంగా ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వెళ్ళిపోయిన ఇతను ఏం చేస్తాడంటే పంచారామాలు అనేవి నిర్మించడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పంచారామాలు ఏవైతే ఉన్నాయి అంటే శివుని పూజించినటువంటి ఆలయాలు ఏమంటారంటే పంచారామాలు అనమాట. సో ఈ యొక్క పంచారామాలు అన్నింటిలో కూడా నిర్మించినటువంటి రాజు ఎవరంటే కనుక చాళుక్య భీముడు అనమాట. ఈ యొక్క పంచారామాలు ఏంటంటే కనుక 5 అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే ద్రాక్షారామం, రెండోది ఏంటంటే కొమరారామం, మూడోది సోమరారామం, నాలుగోది ఏంటంటే క్షీరారామం, ఐదోది ఏంటంటే అమరారామం. సో ఈ విధంగా 5 ఆరామాలు ఈ యొక్క చాళుక్య భీముడు ఏంటంటే శివుని కోసం ఏంటంటే నిర్మించడం జరుగుతుంది అనమాట. సో మొట్టమొదటి
ఈ యొక్క ద్రాక్షారామం ఎక్కడ ఉందంటే కనుక తూర్పు గోదావరి జిల్లాలోని ఉందన్నమాట. ఈ యొక్క ఆలయం ఏంటంటే భీమేశ్వర ఆలయం కూడా పిలవడం జరుగుతుంది. సో రెండవ ఆలయమైనటువంటి కొమరారామం ఎక్కడ ఉందంటే కనుక మనకి ఇది కూడా ఏంటంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది ఏంటంటే కుమార భీమేశ్వర ఆలయం లేదా కొమర భీమేశ్వర ఆలయం అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉందంటే సామర్లకోటలో ఉందన్నమాట. సో మూడో ఆలయం ఏంటంటే సోమరారామం. ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏ దేవుడిని పూజించడం జరుగుతుందంటే సోమేశ్వర దేవుడిని పూజించడం జరుగుతుంది. సో నాలుగవ రామం క్షీరారామం. సో ఇది కూడా ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దీన్ని ఏమంటారంటే క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలవడం జరుగుతుంది. సో లాస్ట్ ఏంటంటే అమరారామం. ఈ యొక్క అమరారామం ఎక్కడ ఉందంటే కనుక మనకి గుంటూరు, ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్ ఏదైతే ఉందో ఆ గుంటూరు జిల్లాలో ఈ యొక్క అమరారామం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే కనుక అమరేశ్వర ఆలయం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా విష్ణు 6 కింద పేరు మార్చుకుంటుండే చాళుక్య భీముడు తన కొడుకు ఎప్పుడైతే ఓడిపోతాడో యుద్ధంలో, ఇరుమర్తగండు ఎప్పుడైతే ఓడిపోతాడో ఇతను ఏంటంటే యుద్ధాలు అనేవి చేయకుండా శాంతి వైపు, అదేవిధంగా భక్తి వైపు అంటే దేవుడిని ఎక్కువగా పూజించడం కోసం ఏంటంటే ఇటువంటి ఆరామాలన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏ విధంగా ఇస్తారంటే పంచారామాలు నిర్మించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక చాళుక్య భీముడు. సో ఇక్కడ ఈ యొక్క ఆరామాలు అదేవిధంగా ఉన్నటువంటి ప్లేస్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క చాళుక్య భీముడి యొక్క సేన అనేటువంటి చౌటప్ప అనే అతను ఉంటాడు అనమాట. ఈ యొక్క చౌటప్ప ఏంటంటే విజయవాడలో ఇంద్రకీలాద్రి గుడి ఏదైతే ఉందో ఈ యొక్క ఇంద్రకీలాద్రి గుడి పైన ఏంటంటే పార్థేశ్వర ఆలయం నిర్మిస్తాడు అనమాట. అంటే పార్థేశ్వర ఆలయం నిర్మించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక మనకి చౌటప్ప. సో ఇతను ఎవరంటే కనుక ఈ యొక్క చాళుక్య భీముడి యొక్క సేన అనమాట. సో ఇతను ఏంటంటే తర్వాత చేబ్రోల వద్ద 2 అంతస్తుల శివలింగం నిర్మిస్తాడు. ఎవరు ఈ యొక్క విష్ణువర్ధన చాళుక్య భీముడు అనమాట. ఈ యొక్క చాళుక్య భీముడు చేబ్రోల వద్ద, గుంటూరు జిల్లాలోని చేబ్రోల వద్ద ఏంటంటే 2 అంతస్తుల శివలింగాన్ని కూడా ఈ యొక్క చాళుక్య భీముడు నిర్మిస్తాడు అనమాట. సో ఈ విధంగా చాళుక్య భీముడు ఏంటంటే భక్తి వైపు మరలడం జరుగుతుంది. సో భక్తితో పాటు ఏంటంటే సంగీతం వైపు కూడా ఇతని దృష్టి అనేది వెళ్తుంది అనమాట. సో సంగీతం వైపు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇతని ఆస్థానంలో చల్లవ్వ అనే ఒక గాన గంధర్వరాలు ఉంటుందన్నమాట. సో ఇవి ఏంటంటే ఆస్థాన గాన గంధర్వాలకి ఇతను నిర్మించడం జరుగుతుంది అనమాట. అంటే సంగీతం వైపు ఇతను వెళ్ళాడు కాబట్టి సంగీతంలో బహు ప్రావీణ్యత కలిగినటువంటి ఆవిడ ఎవరంటే చల్లవ్వ అనమాట. ఈ యొక్క చల్లవ్వని గాన గంధర్వగా నిర్మించి ఆవిడని పోషించడం కోసం ఏంటంటే అత్తిలి అనే గ్రామాన్ని ఇతను దానం చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చల్లవ తండ్రి అయినటువంటి మల్లన్న ఎవరైతే ఉన్నాడో ఇతను ఏమని సంబోధిస్తాడంటే తుంబురుడితో పోల్చడం జరుగుతుంది అనమాట. అంటే సంగీతం గొప్పవాడు ఎవరంటే కనుక మనకి తుంబురుడు అని చెప్తాం కదా. సో ఆ విధంగా సంగీతం గొప్పవాడైనటువంటి యొక్క తుంబూరుడితో సరితూగినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మల్లన్న అనమాట. సో ఈ విధంగా ఒక పక్క భక్తి వైపు వెళ్ళాడు, అదేవిధంగా తర్వాత ఏమో సంగీతం వైపు కూడా ఇతను వెళ్ళాడు అనమాట. సో తర్వాత ఏంటంటే కవిగా కూడా ఇతను చాలా అనేక బిరుదులు కూడా కలిగి ఉన్నాడు. అంటే అవి ఏంటంటే కవి వృషభ, అదే విధంగా శాసనాలు రాసే పని అనమాట. అంటే ఏంటంటే ఇతని ఆస్థానంలో ఏంటంటే ఒక కవి అనేవాడు ఉన్నాడు అనమాట. అతని పేరు ఏంటంటే బట్ట వామనుడు. అంటే ఎవరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి బట్ట వామనుడు అంటే ఇక చాళుక్య భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతని కాలంలో ఆస్థాన కవి ఎవరంటే కనుక మనకి బట్ట వామనుడు. సో ఇతను కొన్నటువంటి బిరుదులు ఏంటంటే కవి వృషభ. ఇతను ఏంటంటే కావ్యాలంకార సూత్రం రాయడం జరుగుతుంది అనమాట. అంటే కావ్యాలంకార సూత్రం రాసినటువంటి కవి ఎవరంటే కనుక బట్ట వామనుడు. ఇతను ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే కనుక చాళుక్య భీముడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా చాళుక్య భీముడి కాలం కూడా అయిపోతుంది అనమాట. సో చాళుక్య భీముడి గురించి మనం ఆల్రెడీ ఎక్కువగా చెప్పుకున్నాం. సో తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే విజయాదిత్య 4 అనమాట. సో విజయాదిత్య 4 గురించి ఏంటంటే అంత ఎక్కువగా కాన్సెప్ట్స్ అనేవి మనకి అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇతని గురించినటువంటి చారిత్రక ఆధారాలు అనేవి మనకి ఎక్కువగా లభ్యం కాలేదు కాబట్టి ఈ యొక్క విజయాదిత్య 4 గురించి ఏంటంటే కేవలం 2 పాయింట్లు. అదేంటంటే ఇతనుకున్నటువంటి బిరుదు ఏంటంటే కొల్లబిగొండ బిరుదు. అంటే కొల్లబిగొండ అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే విజయాదిత్య 4 అనమాట. సో ఇతను ఏంటంటే ఒక యుద్ధం అనేది చేయడం జరుగుతుంది. అదేంటంటే విరజా యుద్ధం, వెరీ వెరీ ఫేమస్. ఇక విరజా యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే కళింగ ఉత్తరాన ఉన్నటువంటి తూర్పు గంగులు ఎవరైతే ఉన్నారో అక్కడ తూర్పు గంగులు రాజైనటువంటి వజ్రహస్త దేవుడికి, అదే విధంగా ఇక విజయాదిత్య 4 ఏంటంటే ఒక యుద్ధం, విరజ అనే ప్లేస్ ఏంటంటే యుద్ధం అనేది జరుగుతున్నాడు. సో అందువల్ల ఆ యుద్ధాన్ని విరజా యుద్ధం లేదా విరజ యుద్ధం అని పిలవడం జరుగుతుంది. సో యుద్ధంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విజయాదిత్య 4 ఎవరైతే ఉన్నాడో ఇతను ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక అమ్మరాజు అనమాట. సో ఇతను ఏంటంటే వేంగిని రాజధాని, అంటే ఈ యొక్క వేంగి చెలుకులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రస్తుతం ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగి ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే వేంగిగా పిలవడం జరుగుతుంది అనమాట. సో అంతకు ముందు ఉన్నటువంటి రాజులు అందరూ కూడా ఏంటంటే వేంగిని రాజధాని చేసుకుని పరిపాలించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అమ్మరాజు రాజ్యానికి రావడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి రాజధాని అంటే ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగిని ఏంటంటే తను రాజధానిగా మార్చేసి రాజమండ్రి కింద పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అంటే పెదవేగిని కాకుండా రాజధానికి ఏంటంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న రాజమండ్రి ఏదైతే ఉందో దాని యొక్క రాజధాని కింద మార్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అమరాజు ఏం చేస్తాడంటే వేంగిని కాకుండా రాజధానిగా రాజమండ్రిగా చేసుకుని తన యొక్క పరిపాలన అనేది కొనసాగించడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అమరాజుకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే విష్ణువర్ధన, అదే విధంగా రాజమహేంద్ర. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజమండ్రి ఏదైతే ఉందో ఆ యొక్క రాజమండ్రి పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి ఈ యొక్క అమ్మరాజు అనమాట. సో ఈ విధంగా ఇతర పేరు మీద కనుక మనకి రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అనే పేరు అనేది వచ్చింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చరిత్ర ప్రకారం రాజమండ్రి నిర్మించింది ఎవరంటే కనుక మనకి అమ్మరాజు 1 అనమాట. అంటే ప్రస్తుతం
రాజమండ్రి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రాజమండ్రి నిర్మించింది ఎవరంటే కనుక మనకి అమ్మరాజు 1 అనమాట. అలా కాకుండా ఏంటంటే కావ్యాలంకార చూడమని ఒక గ్రంథం ఉంటుందన్నమాట. సో ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే రాజమండ్రి నిర్మించింది ఎవరంటే కనుక మనకి ద గ్రేటెస్ట్ చోళ రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రాజమండ్రి నిర్మించింది ఎవరని కనుక మనకు వెళ్ళినట్లయితే అమ్మరాజు 1 అనమాట. అలా కాకుండా కావ్యాలంకార చూడమని అనే గ్రంథం ప్రకారం ప్రస్తుతం ఉన్న రాజమండ్రి ఏదైతే ఉందో ఈ యొక్క రాజమండ్రి నిర్మించింది ఎవరంటే కనుక రాజరాజ నరేంద్రుడు అనమాట. సో ఈ విధంగా అమ్మరాజు కాలం కూడా అయిపోతుంది అనమాట. సో ఇక అమ్మరాజు తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కంటక విజయాదిత్యుడు. ఈ కంటక విజయాదిత్యుడు ఏంటంటే చాలా తక్కువ కాలం, అంటే కేవలం ఏంటంటే 15 రోజులే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇతని తర్వాత ఏంటంటే ఇతని కొడుకైనటువంటి భీముడు రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఇతను ఏంటంటే ఒక 8 నెలల పరిపాలన అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇతను కొడుకైనటువంటి భీముడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక శాసనం అనేది వేస్తాడు అనమాట. అదేంటంటే మరియంపూడి శాసనం అనమాట. ఈ యొక్క మరియంపూడి శాసనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. అంటే అంతకు ముందు గొప్పగా పరిపాలించినటువంటి గుణగ విజయాదిత్యుడు అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి చాళుక్య భీముడు అయితేనేమి, వాళ్ళ కాలంలో ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఇదంతా ఏంటంటే చాలా గొప్పగా వర్ధిల్లింది అనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కంటక విజయాదిత్యుడు కొడుకున్నటువంటి భీముడు అనే అతను రాజ్యానికి రావడం జరిగిందో సో అతని కాలంలో ఏంటంటే ఆ యొక్క 8 నెలల కాలంలో ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉంది ఇదంతా కూడా ఏంటంటే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మరియంపూడి శాసనం ప్రకారం తెలుస్తుంది అనమాట. ఈ యొక్క మరియంపూడి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే కనుక అమ్మరాజు 2 అనమాట. సో ఆల్రెడీ ఇది ఈ యొక్క అమ్మరాజు తర్వాత వచ్చినటువంటి కంటక విజయాదిత్యుడు తర్వాత వచ్చినటువంటి అతను కొడుకైనటువంటి భీముడు అనమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే వీడియోలంతా చాలా ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటో మన ఈ యొక్క భీముడి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక యుద్ధం వల్ల 2 అనమాట. సో అతని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటిలన్నింటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.